ఏంట్రా ఏం చేస్తున్నావు? కొంపదీసి మీ నాన్న మీద కోపంతో ఈ సామాన్లను అమ్మేస్తున్నావు ఏంటి? అది కాదమ్మా, నాన్న నైట్ టైం టిఫిన్ అని పెట్టాడు కదా. ఇప్పుడు నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు చాలా కావాలి. అందుకని నాన్న బండి నైట్ టైం వాడుకుందామని తీసుకెళ్తున్నా. మరి నాన్నకి చెప్పొచ్చు కదరా. చూసావుగా, ఒకరోజు వెళ్ళినందుకు ఎంత గొడవ చేశాడు. ఇక నేను నైట్ టైం పెడతా అంటే ఊరుకుంటాడా? మరి నాన్నకి తెలిస్తే ఎలారా? తెలియదులేమా, ఇంకా కూడా పెట్టలేదు, అప్పుడే నెగిటివ్ మాడతావు. బండి, ఏంటమ్మా? మీ నాన్న ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదురా. మొన్నేగా అమ్మా 10,000 ఇచ్చాను నేను నీకు. అది ఆండాళ్ళంటి చిట్టికి ఇచ్చాను. మరి ఇప్పుడు శుభమత్తకి ఇవ్వాలరా. నువ్వు సంపాదించిన డబ్బుల్లో నా కూడా కొద్దిగా ఇవ్వరా. సర్లే, మీ ఆయన ఇపోయినా నేను ఇస్తాలే. రే జాగ్రత్త, తొందరగా వచ్చేయి సరేనా? ఓకే, కొంచెం దీ బండి. రే అంత ఓకేనా? బండి దిండి. అమ్మ మీ అమ్మ రే మమ్మల్ని చూసిందా లేకపోతే రేచి ఇక్కడ ఉందా? మా అమ్మకు బాగానే కనపడిద్దిరా. ఆంటీ మాకేం సంబంధం లేదు, బంటికాడే బెదిరించి తీసుకొచ్చేసాడు. రే నాకు తెలుసులేరా, జాగ్రత్తగా వెళ్ళరండి. తెలుసా? అయితే నో ప్రాబ్లం. రే మీ నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు రా. అంకో ఆయనకి తెలియదురా. తెలీదా? నేను ఇంకా పడుకోలేదా? అమ్మో ఇంకా పిలిచిలేదు. వెళ్ళండి జాగ్రత్తగా. జాగ్రత్త. బాయ్. సౌండ్ రాని మాకు రా, సౌండ్ రాని మాకు. అది చూసాడు ఎందుకో జై, మళ్ళీ సౌండ్ రాని మాకు. జాగ్రత్త. పద పద. ఇంకా మీ నాన్న పిలిచలేదురా బాబు. మా బాబుకు నువ్వే చెప్పేలా ఉన్నావు. ఏమైందిరా? ఆగండ్రా. రే నక్షత్రం వస్తుందిరా. లేదు బంటి. ఏ నక్షత్రం ఈటలను చుట్టూ కోసం బయట తిరుగుతున్నావు? ఎవడైనా చేతపడి చేశాడేంటి? ఈ బండి చూస్తే మళ్ళీ డౌట్ వస్తుందేమో. ఈ బండి సామాన్లు ఏంటి అనుకుంటున్నావా? ఏం లేదు, బండికి డబ్బులు అవసరం అంటే ఈ సామాన్లు అన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేద్దామని వెళ్తున్నాం. ఆ సామాన్లు కొనే వాళ్ళు తెలుసా నీకు? ఆపండి మీ ఓవర్ యాక్షన్, నాకంతా తెలుసు. తెలుసా? ముందే చెప్పావా? ఐడియా ఇచ్చిందే అమ్మాయిరా. ముందు చెప్దోపించుకో కదా. అంటే ఏదో మంచి ఫ్లోలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం దేనికని. పదండి. పదండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే దెయ్యమా? అమ్మాయిరా? అవునులే, నేను చూసాక ఇంక దెయ్యం ఎందుకు వస్తుందిలే. ఏంట్రా ఎవరు రావట్లేదు? మన మనీ పెట్టంటే ఎవరికైనా తెలుసా? తెలీదు కదా, వస్తారు. ఆ బండిని చూడండి రా, ఎంతమంది జనాలు ఉన్నారు. రే వెయిట్ చేయరా, మన దగ్గరికి వస్తారు. ఏం వస్తారో ఏంటో. ఎవడైనా ఒకడు వచ్చినా బాగున్నావు. అరే మీరిద్దరు ఆ బండి దగ్గరికి వెళ్ళి ఎరా ఎప్పుడు ఇదే దోశ ఇట్రా, పక్కనే ఎవడో వెరైటీగా కొత్త దోశలు పెట్టాడంట, సరదాకి వెళ్ళి తిందామేంటి? పదా మనం కూడా ఎక్కడికి వెళ్ళాం? చట్నీ కూడా బాగుందంట. చేయడం తింటావురా, నడు మనం కూడా ఆడనే తిందాం. పదండ్రా మనం కూడా ఎక్కడికి వెళ్దాం. నువ్వు చెప్పినట్టే చేసావురా, నాకైతే నమ్మకం లేదు ఎవడన్నా వస్తాడని.